గోలేటి మీడియాకి స్వాగతం. వార్తల కోసం మీ నమ్మకమైన సోర్స్. ఈరోజు సన్మాన గ్రహీత పద్మశ్రీ మొన్ననే రాష్ట్రపతి గారి చేతుల్లో జరుపుకున్న ప్రజలు అందరూ ఎంతగానో గౌరవించారు. ఉదయం గారికి అలాగే ఇంకా వరుస క్రమంలో కథానాయకుడు రాబోయే రోజుల్లో కనీసం శతచిత్ర నాయకుడు మిత్రుడు అశోక్ కుమార్, మిత్రుడు రామారావు గారు భగవంతుని భక్తుడిని అనుసంధానం చేసే కృష్ణ గారు, అందాల కథానాయకుడు సుమన్ గారు, విజయవాడ గారు, సత్తన్న గారు, మిత్రుడు రాము, వీరశంకర్ గారు, నరసింహరావు, ఇంకా ఇక్కడ అందరూ అవార్డు గ్రహీతలు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. కోడి రామకృష్ణ గారు, నేను ఇప్పుడు చెప్పాల ఫస్ట్ టైం నేను కోడి రామకృష్ణ గారిని 76 అనుకుంటా రైల్లో ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసా. ఇప్పటికి ఆయన ఎవరో ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ఫస్ట్ టైం కలిసినప్పుడు శివరాజు సినిమాలో నేను రాత్రి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. కాసేపు నాకు సినిమాలు చూస్తూ కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ గారు సినిమా మొదలైనప్పుడు ఆ ఫోటో చూసి అప్పుడు నాకు ట్రైన్లో కలిసిన రోడే నాగేంద్ర అనుకోండి, ఈ సినిమా డైరెక్టర్ అనుకుని ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆయన కలిసినప్పుడు నేను ఆ సంఘటన లైవ్ సంఘటన కూడా గుర్తు చేసుకున్నాం. ఆయన 100 సినిమాల పైబడి 100 పైబడి తీసిన దర్శకులే 3-4 ఉన్నారు మన సౌత్ ఇండియాలో. ఆల్ ఇండియా లెవెల్లో అయినా సరే ఈ నలుగురే ఉంటారు అనుకుంటున్నాను. మరి అందులో కూడా సింహభాగం సూపర్ హిట్లు. ఫస్ట్ సినిమా సంవత్సరం, రెండో సినిమా సుమన్ గారు కూడా, తరంగిణి కూడా సంవత్సరం. అలా చాలా సినిమాలు, ముద్దుల మావయ్య, కనీసం 4-5 సినిమాలు, మగే ఆడిన సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, ఎన్నో సినిమాలు ఆయన చేశారు. సరే, ఆయన హిట్ల గురించి చెప్పుకున్న తక్కువే. ఇంకా చెప్పుకోవాల్సిన నేటి కథానాయకుడు రామసత్యనారాయణ. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఏంటో బాబు, అసలు మామూలుగా సినిమా బడ్జెట్లో తీయాలి అంటే కేరళ వాళ్ళని చూస్తాం మనం. చాలా రిచ్గా ఉండే సినిమాలు కూడా 3 కోట్లు చేస్తారు. ఆ 3 కోట్లలో తీసి సినిమా ఈయన 30 లక్షల్లో చేస్తారు. అంటే 30 అంటే కొంచెం ఎక్కువ చెప్పారు. అసలు చాలా 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 అంటే 300 కోట్లు పెట్టి సినిమా తీసి సూపర్ హిట్, ఎపిక్ హిట్ అని 20 పాలకు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. కానీ ఆయన ఏదైనా 1-6 సినిమాలు పోయినా ఆ సంవత్సరం తీసిన వేరే సినిమాల్లో ఈ 2 అయినప్పటికీ ఆయన వేరే వ్యాపారాల్లో ఏమన్నా నష్టపోయాడేమో తెలియదు, కానీ సినిమా వ్యాపారంలో నష్టపోని వాళ్ళే ఒక 5% ఉంటాయి. ఇన్ని సినిమాలు తీసి నష్టపోని వాళ్ళు 1-2% కన్నా ఉంటారు. ఈయన ఖచ్చితంగా భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కనీసం
300 సినిమాలు అయితే ఆయన గ్యారంటీగా చేస్తాడు. ఆ మోడల్ థియేటర్ వచ్చారు మా మిత్రులు రామానాయుడు గారు, అందరూ 150 లోపే ఆగిపోయారు. 300 సినిమాలు తీసిన వ్యక్తిగా రామ సత్యనారాయణ గారు ఉండాలని, ఆ ఫంక్షన్ మళ్ళీ మా మురళీమోహన్ గారు, సుమన్ గారు అందరూ కూడా, ఎందుకంటే ఆయన ఎక్కువ టైం తీసుకోవాలి, మనకి ఇబ్బంది లేదు. సంవత్సరాలు 20 పాతికో, అందులో ఇప్పుడు ఏ కూడా వచ్చింది. ఆయన అసలు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా ఎమకింకరుడు టైటిల్ ఎమకింకరుడు రిటర్న్స్ అంటారు. ఆయన మధ్యన ఆయన కొత్త సినిమా శివచరి కూడా ఇందాక రాము చెప్పినట్టు నాకు కూడా చూపెట్టారు. ఒక స్టిల్ అయితే చూసి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఏమీ తేడా లేదు. డిట్టో అటువంటి క్యారెక్టర్లో, మాంత్రికుడు క్యారెక్టర్లో, హీరో క్యారెక్టర్లో, ఇంకా రకరకాల విధంగా మనం చూసాం ఆయన విన్యాసాలు. ఏదైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఏదో చాలామంది నాకు చాలా ధైర్యం ఉంది అవన్నీ ఎదుర్కొన్నాను అంటారు, కానీ ఇటువంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు చాలా అరుగు. ఎందుకంటే ఇన్ని సినిమాలు తీయటం, నిలదొక్కుకుంటాం. నేను హిట్ సినిమా తీయను అని ఒట్టెట్టుకోవాలని చెప్పి చెప్పడం మహిళలు, కానీ ఫ్లాప్ అవ్వదు. హిట్ తీయడం ఫ్లాప్ అవ్వదు ఫైనాన్షియల్. అది నిజంగా చాలా గొప్పతనం. మరి గతంలో పెద్దలు మాజీ గవర్నర్ రోషయ్య గారు ఎప్పుడు కూడా మా రామ సత్యనారాయణ గారిని ఎప్పుడు ఎంతో ఇష్టపడతారు. ఆయన రోషయ్య గారిని కూడా ఎందుకు సార్ అన్ని ఫంక్షన్లకి వెళ్తారంటే మంచోడే మనోడు అని చెప్పి ఆయన గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఈయన ఫంక్షన్లు అయితే మిస్ అయ్యేవారు. నిజంగా అంతమంది మనసును గెలుచుకోవడం కూడా ఆయన మంచితనానికి నిదర్శనం. ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి, ఇందాక యూనివర్సల్ రికార్డ్ ఆయన కూడా ఈయనకి కావాల్సిన బ్రదర్లో ఉన్నారు చూడటానికి. ఇంకా మరిన్ని యూనివర్సల్ రికార్డ్స్ ఆయన ఖచ్చితంగా అందుకోవాలని చెప్పి కోరుకుంటూ, త్రిశత చిత్ర నిర్మాతగా ఖచ్చితంగా మరొకసారి చూడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. చాలా మంది నిర్మాతలు మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.